పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మనమైతే ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా రీసెంట్‌గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో ఎటువంటి తప్పులు లేవు. అసలు ఇదంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నామని అయితే ఏదో చెప్పిందే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ దీని మీద పూర్తిగా స్టడీ చేసి న్యాయ నిపుణులతో కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ భూమి అనేది వాళ్ళంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, అలాగే లేదంటే కనుక పాస్బుక్ల మీద పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేయించుకోవడం, ఇది ఇక్కడ వరకే చూసాం. అయితే ఇప్పుడు ఇంకొకసారి మీకు చూపిస్తాను. పెద్దాయన ఇది ఎప్పుడు వేశారు పెద్దాయన? ఇది ఈ భూమికి సంబంధించిన ఓనర్ అండి, యజమాని. ఈ భూమిలో ఇది ఎప్పుడు పాతారు, దీని మీద అసలు ఏముందనేది కూడా ఆయన్ని అడిగి క్లియర్గా చెప్తాను. చెప్పండి పెద్దాయన, మీ పేరు? నా పేరు గంగ అండి. ఈ ఊరేనా? పిఠాపురం? మాది పిఠాపురం మండలం అండి, కందరాడ అండి. కందరాడ. ఇది ఏంటి పెద్దాయన? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంచిన రాయ. ఈ రాయల కంటే కొన్ని కోట్ల వేయటండి. రాళ్ళకి కొన్ని కోట్ల వేయటండి. ఈ రాయలు వేసి ఆయన సొంతం చేసేసుకుంటున్నాడండి. అంటే వైఎస్ఆర్ జగన్ అన్న భూరక్ష చట్టం అని చెప్పి 2020 అని పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం మాకు ఏముందండి, చదువులు కట్టలేవు కదా, వ్యవసాయం చేసుకుంటామండి. వ్యవసాయం మీద ఏదో కొద్ది గొప్ప ఉంటుంది చదువు. దాని మీద ఏంటంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు, అయాల ఓట్లేసాము, ఓట్లేసి నెగ్గించుకున్నాము, మాకు ఏదో మంచిది చేస్తారు కదా అని మేము అనుకున్నామండి. అంటే ఇప్పుడు భూరక్ష చట్టం అని పెట్టారు. ఇప్పుడు మీ భూమి రక్షణ లేదా? రక్షణ లేదండి, ఆయనకి రక్షణగా పెట్టుకున్నాడండి. మాకు ఓట్లేసాం కదా, నెగ్గించుకున్నాం కదా, మీకు కాదు ఆయనకి రక్షణగా ఉంటది అనుకున్నామండి. అంతేగాని ఆయనకి రక్షణగా ఉంటది, రేపు పొద్దున్న అవసరం వస్తే వీళ్ళని మొత్తం అమ్మేసుకొని ఆయాల చల్లోళ్ళకి స్వతంత్రాలు వచ్చేసిందో పరిపాలన చేశారు, ఆయాల పెద్దోళ్ళకి చింతపిక్కల జాబ్ ఎలా తాగారో అలా చేద్దాం అని ఈయన ఓ మ్యాప్ గీసుకుంటున్నాడు అండి. అంటే మొత్తం ఇంకోటి మీకు పాస్బుక్లు ఉన్నాయి కదా మీ ఇంట్లో? ఉన్నాయా? కొత్తగా వచ్చినాయి ఏమి లేవండి. ఆయన ఫోటో నుంచి ఆ పాస్బుక్ కావాలంటే మా తాతగారి పాస్బుక్ మా తాతగారి పేరు మారింది, మా తాతయ్యది మా నాన్నగారికి మారింది, మళ్ళీ మేము అన్నదమ్ములమే, మేము మా నాన్నగారి పేరు మేము మార్చుకుంటున్నాం, అన్ని చెక్ పెట్టుకుంటున్నాం అండి. అప్పుడు ఎవరి ఫోటోలు ఉండేవి? అప్పుడు నా పేరుని వస్తే నా ఫోటో ఉండేదండి. మళ్ళీ మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారి పేరు గవర్నమెంట్ సీఎం గా ఉన్న ఫోటో ఉండేది దాని మీద? అలాంటి ఏముండేవి కదండి, మాకు స్వతంత్రంగా ఉండేయండి అన్ని. అన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు. ఇప్పుడు మా మొత్తాలుగా నుంచి కూడా అన్ని స్వతంత్రం మాకే ఉండేయండి. ఏ బ్యాంక్ అడ్డుకు పోయినా మాకు అందంగా ఎలా డబ్బులు ఇచ్చేవారు, అందంగా రూపాయల వడ్డీకి ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటారంటే ఆ బ్యాంక్ వాళ్ళే ఇంక మీకు పని అవ్వ ఈ బొక్కులు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టాలా, సంతకం పెడితే మీకు అప్పుడు పని అవుతుంది, అందుకేలాగైతే మీకు పని అవుతాం అని ఈడియోలోనే బ్యాంక్ వెళ్ళినా మన బ్యాంక్ మేనేజర్ లో లోన్ పెట్టుకుందాం తనఖా పెట్టుకుందాం మీకేం పని అవుతాం అని ఇంటికి వెళ్ళిపోంట పట్టుకొని. అంటే మీ భూముల మీద ఆయన సంతకం పెడితే తప్ప చాలదా? ఆయన పెడితేనే చెల్తుందట. ఇంకా ఆయన బ్యాన్ ఎనవర్ అయిపోయింది, రాసేసిన కాగితాలు మీ దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ కాగితాలు ఆయన దాచుకున్నాడు. ఇంక మీ దగ్గర కాగితాలు పెన్షన్ పారేసుకున్నా ఒకటే, లేదా సెలపప్పు కొట్టుకట్టు సెలపప్పు కట్టుకోమని ఇచ్చేసినా ఒకటే మీ కాగితాలు. ఇంకా మీ కాగితాలకి ఏం పని అవుతాం? ఇలాంటి సీఎం ని, ఇలాంటి పరిపాలనని, ఇలాంటి చట్టాలని ఎప్పుడన్నా చూసారా? నేను ఇప్పుడు చూడలేదండి. ఊహించారా పోతే ఎప్పుడన్నా? ఇప్పుడు ఇంత దారుణంగా ఇప్పుడు నేను చూడలేదండి, ఇంత దారుణంగా చూడలేదండి. ఇదే రండి ఎన్టీ రామారావు కిలో 2 రూపాయలని బియ్యం పెట్టాడండి. ఆ తర్వాత మన ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బియ్యం ఎత్తున్నాడు అండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుండేదా? పోనీ అయినప్పుడే బాగానే ఉందండి. పామగాడు ఆయన బాగా చేసిన గురించే తన కొడుకు ఇంకా బాగా చేసి చూపించాడు రా మనందరికీ అనుకోని నేను ముందుసారి వంక గీత 4వ లైను ఎంపీ, ఫస్ట్ ఎమ్మెల్యే దర్బా గారు, ఇక్కడ దర్బా గారు నింపితే ఎమ్మెల్యే కింద అక్కడ మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి అబ్బాయి కదా, అలా బాగా చేస్తాడు, ఆయనలాగా ఉంటాడు, ఆయనలాగా సేవ చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడు అనుకున్నామండి. కానీ చాలా బాగా చేసి చూపించాడండి. ఏం చేశాడండి? ఒక ఇల్లు కాదు 3 ఇల్లు కట్టేస్తానన్నాడండి. ఓ ప్రాజెక్ట్ కాదు ప్రతి జిల్లాకి ప్రాజెక్టులు కడతానన్నాడండి. పోలవరం అయిందా మరి? మరి అదే కదండి, అలాంటి పోలవరం ప్రతి జిల్లా కట్టేస్తాను, ఈ ఒకటి కడితే బాగోదు అని ఏదో తనతో నడిపేసాడండి.
ఏదో శాస్త్రం చెప్పినట్టు చెప్పినట్టే ఉండదు తప్ప ఏదో సంతకాడ అమ్మకి ఇల్లుగడ్డ పొద్దున షవర్ పోయి కూడా తల్లికి గంజి లేదు కానీ పిన్నమ్మ బొడలు చేస్తాను కూడా తల్లికి గంజి లేదండి పిన్నమ్మకి బొడలు చేస్తాను కూడా ఇలా వచ్చింది అలా ఉందండి పరిపాలన. అంటే ఒక రైతుకి ఏమైనా న్యాయం జరిగిందా ఈ 5 ఏళ్లలో? రైతు కంటే ఏం జరగలేదండి. రైతు బతికి అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి. అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బియ్యం వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు ఇచ్చారు. మరి ఈయన రావట్లే అభివృద్ధి మనసాడండి. మన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన బియ్యము నేను ఇస్తాను, ఇంటికి ఇస్తాను నేను చెప్పుకున్నాడండి. ఏమి లేదంటారు, ఆయన ఇవ్వట్లేదంటారు. ఆయన ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు రావాలి కదా మనిషికి. ఇప్పుడు ఇచ్చి బియ్యం అవ్వాలండి క్వార్టర్ రైస్ నరేంద్ర మోదీ గారు కదా. నరేంద్ర మోదీ గారు బియ్యం అని ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఆయన తెలుసా మీకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని? ఇప్పుడు పిల్ల పుడితే పేరు దాచేదండి. అలాగా ఆయన చెప్పుకోవడం నరేంద్ర మోదీ గారు నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇలా చేస్తానని చెప్పుకోడండి. ఎవరికైనా సరే మంచి పనులు చేస్తున్నాడు అంటే నాకు చెప్పగలదు చేసిన అంటాడండి. ఆర్మీ వాళ్ళు కూడా చెప్పాడటండి, మీరు ఆదరణలో వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే వాళ్ళు కూడా ఇస్తారు మనల్ని, అందు కాబట్టి మీరు వాళ్ళు కూడా వచ్చి నాకు చెప్పండి అని ఆర్మీకి చెప్పారటండి నరేంద్ర మోదీ గారు. అలాంటి వ్యక్తి అండి, మంచి పనికి నాకు చెప్పొద్దు మీ సగ పెట్టుకుని అంటాడండి. మీరు ఏం చదువుకున్నారు పెద్ద? మీరు? నాకు చదువు లేదండి కానీ లోక జ్ఞానం బాగుంది. ఏదో భగవంతుడి దయవాలండి. చాలా ఎక్కువ. నేను ఎప్పుడు కూడా ఈ పెద్దల దగ్గర కూకుంటానండి. మా తాతయ్య అంత వయసు వాళ్ళ దగ్గర కూకుంటాను. ఒకళ్ళు లేదా శీలకు వచ్చేస్తాను, లేకపోతే ఏమైనా 4 గెల దొరికితే అలా కాకినాడ పోయి ఆ టౌన్ లోనే పెద్దలకు అమ్ముకుంటాను. నా దగ్గర కార్లు తీసుకుని వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు మేము కూడా కాకినాడలో మేము ఓ తెల్లపిల్ల మాట్లాడుకుంటాం. బాబు అబ్బాయిని జబ్బే కొడతారు నన్ను. నేను నమస్కారం ఏం చేస్తుంటారు నాకండి. ఓ పాప డిగ్రీ పూర్తి చేసిందండి. అదే జాబులు లేవు కదా, జాబ్ చేద్దాం చూశాను. ఇంక జాబులు లేని మనకి జాబులని పెళ్లి చేసామండి. ఆ పాప బతుకు బాగా బతుకుతుంది. ఆ కుర్రోడు కూడా చదువుకున్నాడండి. ఇంకా ఏ జాబ్ వచ్చేలా కాపాడలేదు. ఆడ ఏదో ఇసుక మోసుకున్నాకి ఏదో తాగి పట్టుకుని పోయాడండి. ఏం చదువుకున్నాడు ఆ పిల్లడు? ఆ పిల్లడు 10th పూర్తి చేసాడండి. నాన్న చదువుకుంటే సుఖం ఉంది. నాకంటే పెద్దలకు డిగ్రీ పూర్తి చేసుకుని రోడ్లను తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకంటే నా బతుకు వస్తుంది. అలాగంటే నేను ముందు ఎత్తుకేసుకుంటాను. ఏదో జగన్ నీటికి ఇసుక వెళ్ళలేదనుకో నీతో వచ్చేస్తాను, ఏదో ఇసుక ఇచ్చాడనుకో వాళ్ళతో పోతాను. మరేంటి ఈసారి పిఠాపురంలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు మీ బతుకులు మారడానికి, పిఠాపురం భవిష్యత్తు మారడానికి? ఆల్రెడీ వచ్చేసాడండి బాబు. శాస్త్రం పరమేశ్వరుడు వచ్చేసాడు పవన్ అవతారంలో. పవన్ అనే 1 రూపాయలు వచ్చేసాడండి ఆల్రెడీ. అంత వన్ సైడ్ అయిపోయింది, అందరికి తెలిసిపోయింది. ఇది దేవుడు వచ్చాడంటారా? దేవుడు వచ్చాడండి మాకు. ఇవాళ నిజంగా ఆంజనేయ పుత్రుడు అండి. ఆయన పేరే పవన్ కళ్యాణ్, ఆయన పేరే పవన్, ఆయన అంటేనే పవరు. ఆంజనేయ స్వామి ఎంత శక్తిమంతుడు అండి. ఆంజనేయ స్వామి ఒక్కడు చాలండి. ఆంజనేయ స్వామి అమాయకతగానే ఉంటాడు. ఆయనకు కోపం వచ్చిందంటే పరంతలు లేచిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఎంత ఆయన ముందు. మరి ఈసారి ఏంటి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? ఇక్కడ ఎలా ఉంటుందంటే బాబు వన్ సైడ్ అయిపోయింది. అంటారా? ఎప్పుడైతే పిఠాపురం అడిగెట్టాడో అయ్యేలా వన్ సైడ్ అయిపోయిందండి. అంటే గతంలో కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు అనిపించిందా ఇక్కడ పోటీ చేయాలని చాలా మంది కోరుకున్నారంట? నిజమేనా? నిజమేనండి. ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ పాల్గొన్నట్టు ఉంటుందండి. ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ పాల్గొన్నట్టు ఉంటుందండి. ఎక్కడ అడిగింది మా ఉప్పాడు మండలం అండి, పత్తిపల్లి మండలం. అక్కడ చేపల మత్స్యకారులను అడిగితే చెప్తారండి, పవన్ అక్కడ అడిగెట్టాడట ఓ సంవత్సరం చేపలు రైలు పొలం తెగ దొరికేసేయట అండి. ఆయన ఒక్కసారి అక్కడ పాదం పెడితే సంవత్సరం పొలోమని మత్స్యకారులకి చేపలు దొరికేసాడు పొలోమని. ఇప్పుడు వాళ్ళు కూడా మా దేవుడు వచ్చాడని సంగతి కొట్టేసుకున్నారని బాబు. ఇప్పుడు మరి ఇక్కడే పోటీ చేయబోతున్నారు, ఇక్కడే ఉండబోతున్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకోబోతున్నారు అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఏం కదండి ఆ మహానుభావుడు ఏదైనా పని మీద ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి. ఏ కాకినాడ పోతాను 4 గంటలు పెట్టుకొని ఆయన ఏదో షూటింగ్ ఉంటుంది వెళ్తాడు వచ్చేద్దాడండి. ఇప్పుడు ఆ మహానుభావుడు వచ్చాడంటే ఇది ఎలా ఉంటదండి? పిఠాపురం వాసిని చేసుకుంటారా అండి? పిఠాపురం వాసిగా చేసుకుంటారా? పిఠాపురం ఇంకా మాకు పుడిదలంటే మాకు దేవుళ్ళు అంటాడండి. పుడిదలకి శాస్త్ర పరమేశ్వరులు అంటాడండి. ఆ కుక్రస్వాములు అంటాడు. ఇవాళ మనిషి రూపంలో వచ్చాడండి ఆ కుక్రస్వామి. గుళ్ళో నుంచి ఇతలకు వచ్చాడండి. మాకు పూజలు ఫలించినాయి అంటారు మీరు? ఇన్ని సంవత్సరాలు
ఇన్ని సంవత్సరాలు చేసి మేము ఇంతమందిని నమ్మేవాడిని, ఎవరి వల్ల అవ్వలేదు కనుక అందుకే మేము చేసిన పూజల వల్ల ఆ భగవంతుడు లేచి వచ్చాడు నేతలకు ఇవాళ మా బాధలు ఆలకించి మా బాధల్ని ఓదర్చడానికి, మా కన్నీళ్ళు తుడచడానికి, మాకు ఏదో ఇప్పుడాక ఏదో పడ్డ బాధలని మా కష్టాలు కొంత తగ్గించాక ఆ పరమాత్ముడు వచ్చాడండి. ఈసారి అయితే మాత్రం చాలా బలంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి? వలసడు అయిపోయింది. ఆయన అవసరం ఉందంటారా ప్రజలకి? ఆయన లాంటి వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తికి మళ్ళీ పుట్టిన లేడుండి ఇప్పటికి. నేను ఇంకోటి మళ్ళీ ఉండకూడదు అనుకుంటున్నానండి అలాంటి వ్యక్తి. అవును, ఇవాళ సంపాదించి ఆయనే ఇవాళ కొంతమంది ఖర్చు పెడుతున్నాడు డబ్బులు పెదలకి. ఆయనే ఖర్చు పెడుతున్నారు. ఆయన ₹100 ఎవరన్నా ఉన్నారు అలా ఖర్చు పెట్టిన వాళ్ళు? ఎవరైనా కనిపించారు ఎప్పుడన్నా? నాకు ఎవరు ఇప్పుడు కనపడలేదండి. ఒకవేళ మీకు తెలియదు చెప్పండి, నాకు తెలియదు. మరి నాకైతే ఆయన అంత నిజాయితీ పరుడు ఇప్పుడు నాకు కనపడలేదండి. నాకు అసలు ఇప్పుడు కనపడలేదండి. మరి అలాంటిది ఈసారి మీతో పాటు ఉండే వాళ్ళకి ఏం చెప్తారు అలాంటి ఆయన వ్యక్తి వస్తే? మేమండి ఒకటే చెప్తామండి, మేము ఒకటి చెప్తామండి, ఎవరికి చెప్పినా ఒకటి చెప్తున్నామండి. ఇది నీకు నాకు కాదు, ఓ రోడ్డు పోతే అందరికి పడుతుంది. అలాగే ఓ బ్యాటరీ కడితే బ్యాటరీ ఉండేదండి, షుగర్ బ్యాటరీ. ఆ బ్యాటరీ ఉన్నప్పుడు చెరితోటలు వేసుకునే వాళ్ళు అండి. చిన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి గడ్లు పిక్కుండే వాళ్ళు, తోకలతో గొప్పలు వేసుకునే వాళ్ళు. పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పార్కులు కాలు తోగుకుండేవారు. ఆ కత్తిసిన చెరితోట నరికి మోపులు కట్టి బ్యాటరీకి పంపేవారు బళ్ళ మీద వేసి. అందులో దోళలు మెక్కుండేవాళ్ళు. మేము పిడారు వెళ్ళేవాళ్ళు అండి, ఏదో శ్రద్ధగా అన్న కర్రీ పెట్టుకెళ్ళేవాళ్ళు. ఆ ఎడ్ల బండి కాడికి వెళ్ళి మనుషులు ఖరీదు చేసేవాళ్ళు. బోనం తుపతి దొరికిందండి మాకు ఆ బ్యాటరీ ఉన్నవాడు. మరి అలాంటి బ్యాటరీలు వేసి అనుకోండి, మరి మొత్తం అందరికి కూడా ఉపాధి జరుగుతుంది కదా. అది చేయగలుగుతారంట మరి పవన్ కళ్యాణ్ గారు వల్ల అవుతుందంట? అవుతుందండి. భగవంతుడు ఏదనుకుంటే జరిగి తీరుతుందండి. ఎక్కడ న్యాయం ఉండదో అక్కడే జరుగుతుందండి. చాలా మంది ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇంటికి ₹1,00,000 ఇస్తామంటున్నారు, బంగారం ఇస్తామంటున్నారు, బండి ఇస్తామంటున్నారు. దుర్యోధులు 100 ఉంటే మాత్రం సుఖం ఉందండి. పాండవులు 5 కదా, 5 పక్కనే కదా నిలుతా శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగా ఒకడు చాలండి పవనపుత్రుడు. అందరికి బుద్ధి చెప్పరే కాదు, ఆయన ఒక తోక చాలండి. తోక ఇచ్చి కొడితే 9 మైళ్ళు పడతారు వీళ్ళందరూ. దుర్యోధన ఎంతమంది సుఖం ఉందండి. వంగా గీత గారు నేను లోకల్ అంటున్నారు. వంగా గీత గారు ఏమన్నా మా తోబుట్టండి, ఇది చెప్పు ఉంటది, మా తోబుట్టు చెప్పు ఉంటది. తోబుట్టుకు ఓటేస్తారు మరి పవన్ కళ్యాణ్ అలాగే వేస్తామండి. గీతలా ఇప్పుడు ఇంట్లో అన్నయ్యలు వదిలేసుకొని మరి తోబుట్టు వస్తాయి మాత్రం ఆదరిస్తామండి. వస్తే ఆదరిస్తాం, ఏదో శుభ్రంగా ఆడబిడ్డ అన్ని పెడతాం, అన్ని చూసుకుంటామండి. ఆ పార్టీలో ఉండటం వల్ల మంచిదేనంట, అది ఈ పార్టీకి వస్తే బాగుంటుందంట? అది మా అక్కయ్య గారు సంతోషం అండి. మా అక్కయ్య గారు ఎక్కడ ఉండేది మాకు సంతోషమే. మా అక్కయ్య గారు సంతోషం మా సంతోషం. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉండటం వల్ల ఓటేస్తారు, ఓటేరు ఆ పార్టీ? మాకు ఏదైనా మంచిదండి. మా అక్కయ్య గారు ఇష్టం అండి, అది మేము కాదనమండి. కానీ మీరు మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు ఎవరికి వేస్తాం? మా పవన్ కళ్యాణ్ గారికి వేసుకుంటామండి. అంతే, మీ తోబుట్టు అయినా సరే ఆవిడకి వేరు. మరి అంతే కదండి ధర్మం. ఇప్పుడు మా దగ్గర కూర తిందాకే తప్ప తోబుట్టు వస్తుంది, 4 రోజులు ఉంటది, ఒక కూర గట్టిపోతుందండి, దాన్ని మేము కాదనమండి. అంతేగాని మొదలు ఇచ్చేమంటే మేము అక్కడ ఇచ్చేస్తామండి. భవిష్యత్తుని తాకట్టు పెట్టలేరు, భవిష్యత్తు నెలకి ఇచ్చేస్తాం, ఒకళ్ళు ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చుకుంటుంది, తన భర్త తట్టిపోతాడండి. ఇప్పుడు మా అక్క అంటే మా అక్క గాని మరి ఇంకో పేరు పోయింది కదా, అందు కాబట్టి ఆ పార్టీ కాబట్టి ఓటేరు అంటారు. ఏం కదా పార్టీలో ఎలాగేస్తామండి? ఇప్పుడు ఎలాగేస్తాం? ఇప్పుడు జనసేన పార్టీ అంటే మీదేనా? పుల్లుగానండి. ఫోన్ చేసుకున్నారు అయితే మీదని స్వతంత్రమేనండి ఇది. అయాల వైఎస్ఆర్ బాగా చేసాడని, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తాడని మేము మా అక్కయ్య గారికి ఎంపీగా 4 గుర్తు వచ్చిందండి. 4 పైన 4వ 4 నెంబర్లు వేసారండి. మరి ఇప్పుడు ఇదే 4వ నెంబర్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అదే 4 నెంబర్ చూసారా? అక్క తమ్ముడు అదే స్థానం ఇవాళ. మరి ఎవరు అదే నెంబర్ గుర్తు ఇవాళ తమ్ముడికి వచ్చిందండి అవకాశం. అక్క కూడా అక్కయ్య గారు కూడా తమ్ముడి మీద అభిమానం, పుట్టింటి అభిమానం ఎక్కడ పోతుంది తోబుట్లకి. ఆహ్వానిస్తారా మీ పార్టీలోకి, మీ జనసేన పార్టీలోకి? మేము ఇంతకు ఆహ్వానించామండి. మా తోబుట్టిని వదులుకుంటామా? ఎప్పుడన్నా మా తోబుట్టి ఎక్కడున్నాను చెప్పండి, మరి మీ తరపున రమ్మని చెప్పండి, ఆ పార్టీలో వద్దామని చెప్తారా? వద్దని చెప్పండి, ఇది పెద్దది కాదండి. ఇప్పుడు పెద్దల మాట చల్దాను మూట. మా అక్కయ్య గారు ఎక్కడున్నా మా సంతోషమే, ఎక్కడున్నా మేము బాగోలని కోరుకుంటుంది. మీరు బాగుండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. మరి అది కదా మేము ముందుసారి 4వ నెంబర్కి వేసామండి.
ఇప్పుడు మా అక్కయ్య గారిది 4వ నెంబర్ వచ్చింది కూడా తమ్ముడికి, మా పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ జగన్ గారి గెలిస్తే పరిస్థితి ఏంటంటారు రాష్ట్రంలో? ఇంకా మనం చింతపిక్కల జాబా వచ్చిందేనండి. మన తాతలు చెప్పుకుంటేవారు కదా, చింతపిక్కల జాబా కాసిపోతున్నారు, తాగుతున్నారు, తాగి ఊరట అప్పుడు గాంధీమతులు స్వతంత్రం తెచ్చాడట అని చెప్పుకుంటేవారండి. మేము చూడలేదండి మా తాతలు గట్టాను. అలాగా మనం కూడా ఇంకా ఆ గతం మన తాతల నాడు ఎప్పుడు మన ముత్తాల నాడు ఏదో తలాలు వచ్చి కొడలతో కొట్టి ఊరట, అలా దెబ్బలు తింటమేనండి. వాళ్ళు పోసిన ఏదో నూకలు జాబో. ఇప్పుడు చింతపిక్కలు దొరికితే లేదంటే ఇంకా బాగా నూకలు ఉంటాయి కదా, ఏమో పెద్దలు మాత్రం నోటితో చెప్పరండి, ఓటుతో బుద్ధి చెప్తారండి. మరి ఏంటి గ్లాస్ పగిలిపోద్ది, ఇంట్లో పెట్టుకోవాలి, సింకులో పెట్టాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గాజు పగిలిపోతే చాలా ప్రమాదం బాబు. అది గాజు గారు అది పగిలిందంటే మాటలు కదండి. గాజు అంటే ఏంటుకుంటారండి, దానికి ఉన్న చాలా ప్రమాదం ఇందాక చెప్పారండి. అలా 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 ఏమొస్తుందో నాకే తెలియదు. అమ్మ బాబోయ్ గలజోలికి వెళ్ళారంటే చాలా చిత్రం కొడదండి. ఏంటండి పవన పుత్రుడు తోక అలా తిరుగుతాడు పైనుంచి, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది ఇదేంటండి పరంతలు ఎత్తి పారేసినాడు, శ్రీలంకకి వారధ కట్టినాడు, పరంతలు తెచ్చి ఇంటికి 7 పరంతలు కట్టుకొచ్చినాడు ఆయన. ఆ మేత్రి తినలేకపోతే ఇంటికి 2 బద్దలు చేసి బద్దకి 7 పరంతలు కట్టుకొచ్చి కూడా అంత సత్తా పవన్ కళ్యాణ్ గారిలో అయినానండి ఈయన. ఇవాళ అంతే, ఇవాళ మన ఈ పిఠాపురం మండలానికి కుక్కురస్వామి నిజంగా నిషేధం లేదండి. అది అబద్ధం అంటారా నిజం అంటారా? కోడిపోతాం అది నిజం అయినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ నిజంగా పరమేశ్వరుడేనండి. ఈ కుక్కురస్వామి ఈ రూపంలో వచ్చాడండి. ఇవాళ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటారు పిఠాపురం ప్రజలకి. ఫుల్ వనసైడ్ అయిపోయింది వెళ్తానే, ఎప్పుడో వేసుకున్నారండి అందరూ. మరి లక్షలు ఇచ్చినా తీసుకోరా? ఎవరికి కావాలండి? అలా డబ్బులు ఇచ్చుకునేలాగా ఉంటే మరి 2 సార్లు 3 సార్లు మన తెలుగుదేశం తరపు నుంచి వర్మ గారికి ఇస్తే నెగ్గాడండి. మరి ఇండిపెండెంట్ కి ఎలా నెగ్గించుకున్నామండి? ఇక్కడ ప్రజలు అలాంటి వాళ్ళు కాదంటారు. సింగిశెట్టి వీరభద్ర గారు కాంగ్రెస్ తరపున సీట్లు ఎత్తే నాకు లేదు, ఇండిపెండెంట్ గా ఎలా నెగ్గించుకున్నామండి మేము? మీకు వ్యక్తులు మనుషులు కావాలి, మంచి వాళ్ళు కావాలి. మరి అంతే కదా, డబ్బు కమ్మిడిపోవాలి అంటే పార్టీ తరపు అయ్యా ఇస్మా గారికి వేద్దాం కానీ తెలుగుదేశం తరపు నుంచి. అంటే మరి ఇక్కడ ఇక అవసరం లేదు, ఆలోచించుకోవద్దు, బయటకు వెళ్ళిపోమంటారు ఆ పార్టీ వాళ్ళని. కూడా ఆగుతున్నారా? ముఖమే చెప్పమండి, ముఖమే చెప్పుకొని బాధపడతారు. వాళ్ళ మనుషులే కదా, మా పాప మనం చుట్టుకుంటది. అందుకని ఏం చేస్తామంటే మన పని మనం చక్కబెట్టి పోవడమే. గోదావరి ఆత్మీయత కూడా చూపించారు దీంట్లో కూడా. మరి అంతే కదా, ఇప్పుడు వేసుకోవడం గడిపించామనుకోండి ఆ పాపం మనకు వస్తుంది, ఆ పాపం మనకి ఎందుకు కట్టుకోవాలండి? అవి ఎవరితో వాళ్ళగా దేవుడు వాళ్ళకట్టి పెట్టి ఉండిస్తాడు. ఇవాళ అవకాశం ఇచ్చామండి, వాళ్ళ వల్ల బాధలు పడ్డాం, మళ్ళీ దేవుడు మాకు ఇచ్చాడు ఇవాళ అవకాశం. మళ్ళా అయ్యాల గాంధీ మహాత్ముడు స్వతంత్రం ఇచ్చాడండి, 5 సంవత్సరాలు ఎన్నుకోమన్నాడు, ఎన్నుకున్నాం, నచ్చాడు అనుకోండి మళ్ళీ చేస్తున్నాం, నచ్చలేదు అనుకోండి పంపించేస్తున్నాం. నిజంగా అసలు బాగా చెప్పారు. అంటే ఈ దీని గురించి అయితే మాత్రం మీకు భయంగానే ఉందా? మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇలాంటి ఈ రాళ్లు లేదంటే మీ పాస్బుక్లు మొత్తం వెళ్ళిపోతాయి అనే భయం ఉందా? అలా వస్తే ఇంక ఏమీ లేదండి. ఇక్కడ ఉన్నవాడు అలా కూడా సింపుల్ జాబ్ అవ్వాల్సింది పెద్దవంతా. అంటే నిజంగా భూస్వాములు ఏం చేస్తారంటే ఇంకో ఇతర రాష్ట్రాలు, సింగపూర్ లేదా అమెరికా లేదా ఏ సైనో ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి ఫ్యాక్టరీలు కట్టాను మోహన్ బాబులకి, వాళ్ళు పోతారండి. మా లాంటి సామాన్యం అంతా కూడా ఇంకా ఏదో పోసిన నూకల జాబ్ తాగి వాళ్ళు చెప్పినట్టు మేము చెయ్యాలని పని. ఇంకా లాస్ట్ గా మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? ఎవరికి వేద్దామని, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ అండి, ఆయన ఎప్పుడు వన్ సైడ్ అయిపోయామండి. ఆయన గుర్తు గలస గుర్తండి. అంటే ఒక గోదావరి ఎటకారం ఎంత ఉంటుందో దాంట్లోనే అంత ఆత్మీయత చూపించారు. అవతల వ్యక్తి మీద సొంత వ్యక్తి తోబుట్టుతోనే పోల్చారు, కానీ దాంట్లో కూడా చాలా ఆత్మీయత చూపించి అవసరమైతే మేము వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం తప్ప మాకు గెలవాల్సింది. ముఖ్యంగా పిఠాపురం వాసుల యొక్క ఆయన ఆలోచన, ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే పిఠాపురంలో ఎప్పుడు కోసం డబ్బుల గురించి ఆశపడే వాళ్ళు కాదు, పిఠాపురం వ్యక్తులు మనుషుల్ని చూస్తారు, మనుషుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చూస్తారు. దానికే ఈసారి ఓటేస్తామని ఒక పిఠాపురంలో ఇన్ని సంవత్సరాలు బట్టి చరిత్ర ఏదైతే చెప్పిందో అది ఆయన మాటల్లో వచ్చిందని నాకైతే బాగా అనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మీరు చదువు లేదని అన్నారే కానీ అసలు మీరు డిగ్రీతో సమానం నాకు తెలిసి.
చదువు అయితే మాకు అప్పుడు చదువుకోవడానికి గట్టిగా చెప్పేవాళ్ళు లేరండి. లేకపోతే ఇంకా మా నాన్నగారి కంచి కూడా వ్యవసాయం. మీకు అంతకన్నా జ్ఞానం ఎక్కువ ఉందండి. అంటే చాలా మంది డబ్బులు తీసుకుని మేము అది చేసేస్తాం, మేము వాళ్ళకి ఓటేసేస్తాం, ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి నిజంగా. అంటే చదువుకున్న వాడు కూడా దేనికి పనికిరాడు ఆయన ముందు, నిజంగా ఆయన చెప్పిన మాటల ముందు. రైట్, ఇది అంటే గతంలో పూర్వంలో వేసిన తాతలు వేసిన రాయి అంటే ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది అక్కడికి వేసారట రాయ, కనిపిస్తుందండి. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష చట్టం అక్కడ పెట్టాడు ఆయన. ఇక్కడ ఉన్న రాయిని ఇప్పుడు అక్కడికి వేసేది. ఈ మధ్యలో భూమి అంతా ఎవడదే అంటే ఎవడ బాబు గారు సొత్తు అనుకోవాలి. ఇంకా ఏమన్నా అడిగితే ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఈ రాయిని ఇప్పుడు ఆయన అక్కడికి వేసాడు. ఏమన్నా అంటే ఇది భూమి, ఇది ఏమంటున్నారండి? ఇటు రండి గురుగారు, రండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ రాయి ఉంది కదా, ఇది ఎప్పుడు వచ్చిందండి? ఈ రాయికి ఆ రాయికి సంబంధం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వేస్ట్ ముఖ్యమంత్రి ఆడొక్క రేపు పదవి విమానం అయిపోయింది, ఆడు పోతాడు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ సెంట్రల్ గవర్నమెంట్ అది రావాలి తప్ప ఆరా ఎక్కడ, ఈ రాయి ఎక్కడండి? ఆరా ఎక్కడ, ఈ భూమి ఎక్కడ? మా భూములన్నీ దింగెత్తాడా? ఆ భూములన్నీ కూడా ఎలా నెత్తి పెట్టుకుంటాడా? అది ఒక మంచి పనేనా? మంచి పనా చెడ్డ పనా? ఈ భూమి అంతా ఎవరిదంటారండి? మధ్యలోది ఎవరండి? మాదే. మరి అక్కడికే ఇస్తాడు. మరి ఏం చెప్తాం? ఆ భూములన్నీ కూడా పట్టుకెళ్ళిపోతాడా? మా భూములన్నీ పట్టాదారు పాస్ పుస్తకాలు మామూలుగా ఏటి ఆడి బుక్ మీద మా భూమి ఏంటి, మా పాస్ బుక్ల మీద ఆడి ఫోటో ఏంటి? జగన్మోహన్ రెడ్డి కొడుకు ఆడు స్థలం నాశనం అయిపోతాడు. రైతే నా భూమి ఉంది, అంత ఘోరం, చిన్న ఘోరం కదండి. జగన్మోహన్ రెడ్డి రేపు పోయికాలం వచ్చింది, ఆడికి 18 టికెట్లే, ఎమ్మెల్యే 175 ఎంపీలు ఒక 2-3 వస్తాయి అంతే. శ్రీకాకుళం నుంచి అక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి అంటారు. పరిస్థితి అంటారా? రాష్ట్రం అంతా సర్వనాశనమే. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అవడండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడండి? ఇటమ్మా రాడు. ఆడు వస్తే చాలా మందికి పథకాలు వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, లేడీస్ అనుకుంటున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా 20,000, నెక్స్ట్ బస్సు ప్రియం, ఆర్టీసీ బస్సు అది ఇది లేడీస్ 1500 ఇస్తున్నాను. 1500. నెక్స్ట్ వాళ్ళకి అందరు కూడా నెంబర్ 1 పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. 6 పథకాలు పెట్టారు. 6 పథకాల్లో ఏమన్నా మరి అంటే దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఇచ్చిన దానికి అప్పులు అయిపోయినాయి అంటున్నారు కదా, మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు? అప్పులు మామూలుగా సప్పులు అవని ఏదంటే చంద్రబాబు నాయుడు గారు సెకండ్ తిప్పుతారు. అభివృద్ధి చేయగలుగుతారు, అభివృద్ధి చేస్తారు. రాష్ట్రం అమరావతి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అమరావతి ఆడు 3 రాష్ట్రాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దవా కొద్దిగా లంచ కొడుకాడు. ఆడు అభివృద్ధి చేస్తాడా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా? 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు అంటున్నాడు. రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, లోకేష్ నాయుడు గారు రావాలి. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గారు, అక్కడి నుంచి రామ్మోహన్ నాయుడు గారు, ఎక్కడి నుంచి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళాలంటారు? పిఠాపురం నుంచి ఎవరు వెళ్ళాలి? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే మామూలుగా 1,00,000 మెజార్టీతో నెగ్గుతా. అందరు 1,00,000 వచ్చారు. 1,00,000 ఇస్తామంటున్నారు. ఇంటికో డబ్బులు ఎవరికి ఇస్తారు? 1,00,000 కాదు, 1,00,000 పైసలు మేము తీసుకో. 1,00,000 పైసలు మేము తీసుకోమమ్మా. అదే 1,00,000 మెజార్టీ మేము నెగ్గుతా. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి మీ దృష్టిలో? ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి మేము సామాన్య వాళ్ళమే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండస్ట్రీ నుంచి ఆయన స్కిల్ డెవలప్మెంట్ వెళ్ళాడు, పొజిషన్లోకి వచ్చాడు. ఆయన మాత్రం నెంబర్ 1 క్యాండిడేట్. గెలిపించుకుంటారా మరి? 1,00,000 మెజార్టీతో ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో మేము ఆయన గెలిపించుకోకపోతే నష్టం ఏంటంటారు? పిఠాపురానికి నష్టం ఏం లేదు. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారికి గెలవకపోతే నష్టం ఏంటి? పిఠాపురం ఢిల్లీ వెళ్ళిపోయిందమ్మా. ఢిల్లీ ఉత్తర రాష్ట్రాలు వెళ్ళిపోయి, 4-5 రాష్ట్రాలు వెళ్ళిపోయి, తమిళనాడు, మహారాష్ట్ర అంతా తెలిసిందండి. ఎవరి వల్ల? తెలంగాణ ఎవరి ద్వారా తెలిసింది? పిఠాపురం ఎవరి ద్వారా అంటే మామూలుగా ఇవాళ పిఠాపురం అంటే దుష్టం ఉండిపోయింది. ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు అవని, ఎక్కడంటే అవని, ఏదంటే అవని
రాష్ట్ర అభివృద్ధి ఈవేళ పిఠాపురం రైల్వే జోన్ రైల్వే జంక్షన్ కూడా మా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అంతా వస్తుంది. రైల్వే 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 జంక్షన్ అయిపోతుంది. పిఠాపురం కావాలంటారు, గెలవాలంటారు ఈసారి. నెగ్గాలి. 1,00,000 మెజార్టీ ఓట్ల మెజార్టీతో మేము నెగ్గుతా. సరిపోద్దా ఓట్లు? ఏటమ్మా కాపులు ఒక లేత సరిపోద్దా ఓట్లు? కాపులు 80% ఉంది. అందులో 30% 40% కాపులు వేస్తారు. ఇందులో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలో ఎక్కువ ఓట్లు. అది బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అందరు జగన్ గారు వైపు ఉన్నారు. జగన్ గారు ఎక్కాడు, ఆడు పోతాడు. అది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ఎస్టీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేవు, ఏమీ లేవు. పిఠాపురం నియోజకవర్గంలో ఏమని ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకు ఉదయ్ శ్రీనివాస్ గారు ఏంటంటే కొత్తగా కదండి. ఏంటి మీది ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మాకు కింద ఉందండి, 2 ఎకరాలు ఉంది. రాళ్ళు వేసారు ఇలా మీకు కూడా? ఇంకా మా ఊర్లో లేదండి, ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారా? మీరు ఆపారా? మేము ఆఫ్ చేశారు. ఏంటంటే అంటే మీకున్న పాత ఇచ్చిన మీ ఇష్టం వచ్చినట్టు వేసిపోతున్నాడండి వచ్చి. అర్థమైందండి. వచ్చి ఏం చేశాడండి నా 5 సంవత్సరాల్లో మాకు ఏం చేశాడు చెప్పమానండి. ఇల్లు ఇచ్చేసాను అంటున్నాడు. ఎక్కడండి? సముద్రంలోని చెరువుల్లోని ఇచ్చాడు ఇల్లు. అర్థమైందా? ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఇచ్చాడు. ఇవాళ ఇల్లు లేని లేవు. ఒక అమరావతి అన్నాడు, అమరావతి సగం కట్టి వదిలేరు. ఆ అమరావతి పూజ చేయడు, 3 కడతా అన్నాడు. ఇంట్లో తల్లికి చెల్లికి అన్యాయం చేయనుడు ప్రజలకి ఏమి న్యాయం చేస్తాడు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవడన్నా నేనైనా అంతే. పథకాలు ఇచ్చేద్దాం అంటున్నాడు. ఏం పథకాలు ఇచ్చాడండి? కోటా రైస్ ఉంది, 2 రూపాయలు కిలో రైస్. ఎన్టీ రామారావు పెట్టిందే. పెన్షన్ ఉంది, ఎన్టీ రామారావు పెట్టిందే. డోక్రా ఉంది, చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టినవి. కొత్తగా ఏమో లేదండి, పెంచాడు కానీ కొత్తగా పథకాలు ఏమో లేదు. ఈ 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడండి. 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడు, డబ్బులు ఇవ్వలేదండి. మనం ఈ సంవత్సరం లేదండి. పిల్లల స్కూల్లో మాకు 3వ సంవత్సరం డబ్బులు పడలేదండి. మా పాప చదువుకుంది, డిగ్రీ చదువుకుంది, నర్సింగ్ చదివి. పిల్లల పేరు ఎత్తారు కాబట్టి, అంటే పిల్లలకి ఇంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు డైరెక్ట్ స్కూల్ కో కాలేజీకో కట్టేవాళ్ళు. మాకు సంబంధం లేదు. అది బెటరా ఇలా చేతికి ఇవ్వడం బెటర్ అంటారు? అదే బెటర్ అండి. వాళ్ళ చేతికి ఇస్తే మేమే బ్యాంకుల చుట్టూ తిరిగి ఈ బట్టికి వాళ్ళకి కట్టి ఒకవేళ ఆడు వెయ్యకపోతే మళ్ళీ మా చేతిలో డబ్బులు పట్టేవాళ్ళు. అప్పుడు అలా కాదు, ఆడు కట్టుకుంటాడు మా అనుకుంటాడు, మాకు అనవసరం. వాళ్ళు పడిపోరు. మా ఇస్తా అన్న డబ్బులు మేము ఇచ్చేవాళ్ళు. అదే బెటర్ అంటారు. అదే బెటర్ అండి. మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి పిఠాపురంలో ఎవరికి అవకాశం ఉంటుంది అంటే అండి? వేళ పవన్ కళ్యాణ్ ఏదన్నా ఒక 80,000 1,00,000 ఓట్ల దగ్గరికి వస్తాడండి. ఇవాళ అంటే అంత పడతాయి అంటారు ఓట్లు? అంత పడతాయండి ఇవాళ. ఆయన మరి అంటే పిఠాపురం ప్రజలకి ఆయన న్యాయం చేస్తారంటారా? పిఠాపురం ప్రజలకు న్యాయం చేస్తామేంటి? చేసాడండి, ఇప్పటికే న్యాయం చేయడండి. అర్థమైందండి. ఎలాగండి? ఏంటండి మాకు పిఠాపురం రావటమే ఇది. పిఠాపురం చేసుకున్న పుణ్యం. ఇవాళ పిఠాపురం ఎవడైనా సరైన మానవుడు ఆడియడానికి కాదండి, ఎవరైనా సరే ఆలోచించి అతను కోటు వేసుకుంటే పిఠాపురాన్ని మంచి భవిష్యత్తులో పెట్టుకుంటాడండి. చేస్తారంటారు, ఆయన చేయగల సత్తా అనుకుంటాడు. ఇవాళ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటే కెపాసిటీ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే ఉందండి ప్రపంచ దేశం మొత్తం మీద. ఏ వంగా గీత గాని ఎవడైనా సరే, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా సరే గాని ఎక్కడో పక్కన కూకుని ఒక 5 సెకండ్లు మాట్లాడి వచ్చేయటమే. ఇవాళ దగ్గరికి వెళ్ళి ఎంపీ అయినా ఏదైనా చేసుకుండి కెపాసిటీ ఓన్లీ పవన్ కళ్యాణ్కి ఒకటే ఉంది. అంటే సొంత డబ్బులతో ఏమన్నా చేయగలుగుతారంటారా? చాలా మంది చేస్తా ఉంటాడు కదా. సొంత డబ్బులతో ఇప్పటికే పెడుతున్నాడు కదండి. తెచ్చింది పెడుతున్నాడు అందరికి. తన ఓపిక మట్టుకు పెడుతున్నాడు, పెట్టలేదని అనకూడదు. ఎవరన్నా తన ద్వారా ఏదని ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వస్తున్నాడు కానీ ఎవరిదే రూపాయి ఆశించలేదండి. ఇవాళ కూడా ఈ ప్రజలు 1 రూపాయి ఆశించి వెళ్ళలేదండి. సరదాగా చూడటానికి, అందంగా ఓటు అయినా వేయకపోయినా అందంగా చూడటానికి మట్టుకు వెళ్ళి చక్కగా ఆహ్వానించి వస్తున్నారు. మరి ఈసారి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంటికి 1,00,000 ఇస్తామంటున్నారు. మరి ఇంటికి 1,00,000 అండి, 1,00,000 ఇచ్చి అయితే ఎవరికి ఇస్తారండి? తెచ్చు తింటున్నారండి, తెచ్చు తింటున్నారండి. వాళ్ళ పార్టీ వాళ్ళు తెచ్చు తింటున్నారు. ఎవరికి ముట్టవండి, ఏమి ఇవ్వరు. మార్పే ఉండదండి. ఓట్లు ముందు రోజు డబ్బులు ఇస్తా, మార్పే ఉండదండి. ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? డబ్బులు తీసుకుని వాళ్ళకి వేద్దాం అనుకునే వాళ్ళకి ఈసారి పిఠాపురం భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కడు ఆలోచించి, చిన్నోడు పెద్దోడు కూడా ఆలోచించి మన భవిష్యత్తు, పిఠాపురం భవిష్యత్తు, మన రోడ్లు ఇవన్నీ బాగోవాలంటే పవన్ కళ్యాణ్కి వేసుకోవాలండి. అంతేనంట. అంతే. లేదంటే
పిఠాపురానికి? లేదంటే ఇంక పిఠాపురం వల్ల ఇంకేం ఉంటుందండి, ఇక్కడ ఏముంటుందండి. రాష్ట్రాన్ని పాకిస్తాన్ వాడికి అమ్మేస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తే. వాళ్ళు వస్తే పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేస్తాడండి. ఇప్పటికే రాజస్థాన్ ఎడారిలో బాగున్నా సిద్ధంగా ఉన్నారండి రైతులు గట్రా అందరూ జనాలు. ఓకే. అంతే పని అయిపోయిందండి. కావాలంటారు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు కావాలి? పిఠాపురానికి పవన్ కళ్యాణ్ కావాలా, పిఠాపురానికి పవన్ కళ్యాణ్ కావాలా, పైన చంద్రబాబు నాయుడు కావాలా, ఓకే, ఇద్దరు కావాలి. నా పైన నరేంద్ర మోడీ కావాలా. ముగ్గురు ఉంటేనే అవుతుంది. ముగ్గురు ఉంటే మాకు మట్టుకు ఇది అవుతుంది. రైట్. ఈసారి వదులుకునే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ వదులుకుంటే అవకాశం ఏం లేదండి, వదలమండి. వదలరు, ఇక్కడే పెట్టుకుంటారు శాశ్వతంగా. అంత కాలం ఇవాళ చెప్తున్నాను కదా, ఇక్కడే అవుతాడండి పవన్ కళ్యాణ్ గారు బతుకున్నారు బతుకున్నంత కాలం. పిఠాపురం రాసి పెట్టుకొచ్చా? రాసి పెట్టుకొచ్చండి మీరు.